టీవీ7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖకు చేరుకున్న వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి వీళ్ళకా ఓట్లేయాల్సింది, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు చేపడితే దాంట్లో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు నవరత్నాలలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చేర్చారు 5 సంవత్సరాల క్రితం. ఎన్ని ప్రాజెక్టులు చేశాడు? సగమైనా చేశాడా? 10 అయినా చేశాడా? 5 అయినా చేశాడా? 42 ప్రాజెక్టులు చేయాల్సి ఉంటే ఏది చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం వల్ల వీళ్ళకు స్వప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. మన రాష్ట్రంలో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అర్థమవుతుందన్నా? ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇవేవి సరిపోవన్నట్టు ఇప్పుడు లిక్కర్ మాఫియా, సర్కారే లిక్కర్ అమ్ముతుంది, ఇదేది సరిపోదన్నట్టు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి. గాంజా ఎక్కడ చూసినా అవైలబుల్ గా ఉంది. ఏం చెప్పాలి? ఎక్కడికి వెళ్తున్నాం? అభివృద్ధిలోనా మనం ముందుకు వెళ్తున్నాం? మధ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు పోతే అసలు యువతే లేని ఆంధ్రప్రదేశ్ అవుతుంది. హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం. ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు ఇల్లులు కట్టుకోవాలన్నా, ఇవన్నీ జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని దీవించండి. హస్తం గుర్తు మీద, కమ్యూనిస్టుల గుర్తు మీద మీరు ఓట్లేసి ఇండియా కూటమిని గెలిపించండి. మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని ఇవన్నీ సాధ్యం చేసుకోవాలి అంటే మీ ఓటు చాలా ముఖ్యం. అందుకే చెప్తున్నా మరొక్కసారి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు, ఈయనెవరో తెలుసా? గద్దరన్న శిష్యుడు. మన విశాఖ స్త్రీలు అమ్ముడుపోతుంది అని దాని మీద ఒక సినిమా తీశాడు. అన్న మీకోసం కొట్లాడతాడు. మంచి వాగ్దాటి ఉన్నవాడు. అవసరమైతే పార్లమెంటులో కొట్లాడతాడు, నిరాహార దీక్షలు చేస్తాడు. ఇందాక చెప్పాడు జైలుకు కూడా వెళ్తాడు అని. ఇలాంటి వాళ్ళు కావాలి, ఉద్యమకారులు కావాలి. మీరు ఆశీర్వదించండి, గెలిపించండి. హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి సత్యారెడ్డినే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ రామారావు, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు, మీ గొంతైతాడు, మీ బలమైతాడు, మీకు అందుబాటులో ఉంటాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని. అలాగే ముఖ్యం, ఒకసారి మనసు పెట్టి ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. గాజువాక్ క్యాండిడేట్ ఎవరన్నా? గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తేదీన, 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ 6వ తేదీన, అంటే ఎన్ని రోజులు? కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి, అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియదు, ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత
తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? మీ తండ్రి పేరుని ఎవడైనా ఛార్జ్ షీట్ లో పెట్టాలి అని 3 కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 6 రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాం. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్ బికాస్ ఇట్స్ కామన్. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కళింగ వైశ్యుల ఆత్మీయ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేకే రాజులు హాజరయ్యారు. మీరందరూ కూడా వ్యాపారాలు ఉన్నారు. మీ వ్యాపారాలు తప్పగా దయ వల్ల ఈరోజు ఇన్నార్బిట్ వాళ్ళ పక్కన నాటి నియోజకవర్గాలు కూడా ఈరోజు ఈ పక్కన తీసేయాలని లక్ష్మీభారత్ సాఫ్ట్ గా చూపించారు, బొమ్మను పెట్టారు. ఎందుకని ఉద్యోగ అవకాశాలు ఈ రోజు ఏ విధంగా తీసుకొచ్చారనేది మీరందరూ కూడా ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా నాకు తెలిసి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల తర్వాత ఈరోజు విశాఖపట్నంలో పుట్టి పెరిగిన విశాఖపట్నం ఆడపడుచు బెట్టినేని విజయనగరంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసి విద్యావంతురాలు. అన్నిటికంటే కూడా మన ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని రేపు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనకి మన ప్రాంత పెట్టుబడుల కోసం పార్లమెంట్ లో ఏ విధంగా మాట్లాడి ఆ సమస్యలు ఏ విధంగా ప్రజెంట్ చేయాలని సంపూర్ణ అవగాహన ఉండి అన్ని రకాలుగా కూడా పరిజ్ఞానం ఉన్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఈరోజు మనందరం కూడా పార్లమెంట్ పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఈరోజు మన ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ప్రతి సమస్య మీద ప్రతి అంశం మీద కూడా వాడికి పూర్తిగా అవగాహన ఉంది. గతంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది, బెస్ట్. కాబట్టి ఆవిడికి కూడా మీరందరూ కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు దీవులు. ఎందుకంటే విశాఖపట్నం మొత్తం ఈ జిల్లా మొత్తం కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. మీ ఫోన్లో ఉన్న మీ ప్రతి కాంటాక్ట్ కి ఒక 500 కాంటాక్ట్ ఉంటే 500 కాంటాక్ట్ కి రోజు ఒక మెసేజ్ పాస్ చేసి ఎట్టి పరిస్థితుల్లోని పార్లమెంట్ మనం గెలుచుకోవాలి, తద్వారా రైల్వేలో తెచ్చుకోవాలి, తద్వారా పెట్టుబడులు తెచ్చుకోవాలని మీరు ప్రయత్నిస్తే 100% కూడా నేను ఎవరో చెప్తున్నాను. 100% కూడా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు 1,50,000 పైచీలకి మెజార్టీతో గెలవడానికి మనం తెలుసుకోవడం 100% కూడా ఆస్కారం ఉంది. కాబట్టి మీ అందరి చల్లని ఆశీస్సులు దీవెనలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి ప్రతి ఒక్కరు కూడా మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా చాటుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు జోడించి అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. జై జగన్. కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో గంకల కవిత అప్పారావు బైక్ ర్యాలీతో ప్రచారం చేశారు.
ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయనగరం పట్టణ పార్టీ నాయకులు కౌశిక్. ప్రవేశపెడతాం. అందులో వాలంటీర్లుగా మన ప్రాంత పిల్లల్ని అందులో ఉద్యోగాలు నియామకం చేసుకొని మనం చక్కగా సర్వీసులన్నీ ప్రభుత్వం తన సేవలన్నీ కూడా డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పాం. అలానే నవరాత్రులు అనే పథకాల ద్వారా అమ్మఒడి అవ్వచ్చు, వైఎస్ఆర్ ఆసరా అవ్వచ్చు, వైఎస్ఆర్ రైతు భరోసా అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్ చెయ్యూత అవ్వచ్చు, ఇంకా విద్యార్థి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వ వార్డులో స్థానిక కార్పొరేటర్ తో కలిసి ప్రచారాన్ని నిర్వహించిన వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి సాధ్యమని ప్రజలందరూ కూడా ఈ రోజు విశ్వసించారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. అదేవిధంగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ పరిపాలనా రాజధాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కోరుకున్నారు. ఈ సందర్భం కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది, మీ అందరికీ కూడా తెలుసు కేకే రాజు అనేవాడు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నాడు. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ కనెక్షన్ కూడా అందుబాటులో ఉన్న మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు దీవులు ఉండాలని అందరినీ కూడా పేరు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కమలాకర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల యాత్రలోనే వైజాగ్ లో కలకలం. చెప్తాను ఈవినింగ్ మరి అదే రెండే కదా సార్, వైసీపీ బీజేపీ టీడీపీ మొత్తం మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నా శ్రేయోభిలాషులతో అందరితో కూర్చొని మాట్లాడి నా ఫ్యూచర్ విషయం వస్తే దానికన్నా బిఫోర్ ఒక విషయం చెప్పాలి. నార్త్ కాన్స్టిట్యున్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నా వరకు. మీరు చెప్పారు కదా సబ్బహరి గారు అనుచరుడని, 9 సంవత్సరాలు వర్క్ చేశాను ఆయనతో. సో అంటే ఏది నష్టం ఏది కష్టం, ప్రజలు ఎవరెక్కడ బాధపడుతున్నారు అన్ని విషయాలు నాకు తెలుసు. ఫ్యూచర్ అనేది ఎక్కువ టైం కూడా కాదు, నేను సాయంత్రం కానీ రేపు మార్నింగ్ అని చెప్తాను. నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, నార్త్లో ఎవరు ఏ క్యాండిడేట్ అయితే ప్రజలతో ఉంటారో, ప్రజలు సమస్యలు తీరుస్తారో, ఒక మంచి లీడర్గా ప్రతి నిమిషం 5 సంవత్సరాలు గత లాస్ట్ 5 years నుంచి కానీ 10 years నుంచి కానీ ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం పోరాడతారో, సంక్షేమ పథకాలు కరెక్ట్గా వితౌట్ ఎనీ అంటే రూపాయి కూడా కమిషన్లు తీసుకోకుండా ఇస్తారో, ఆ పార్టీలో ఆ నాయకుడికి 100% నేను మాట ఇస్తున్నాను, నా ప్రాణం పెట్టి నేను గెలిపించుకుంటాను. ఎందుకనంటే నాకు నార్త్ కాన్స్టిట్యున్సీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ గెలవబోతున్నారో ఆ క్యాండిడేట్ తాలూకా క్యారెక్టర్ కానీ జనాలతో రిలేషన్ కానీ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా 100% నా ఓట్ షేర్ ఏదైతే ఉందో, నా ఫ్రెండ్స్ ఎవరున్నారో, ఫ్యామిలీ ఎవరున్నారో, శ్రేయభిలాషులు ఎవరున్నారో వాళ్ళందరికీ పర్సనల్గా ఇంటికి వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడి ప్రతి ఒక్కరితో ఓటేసి గెలిపించుకునే బాధ్యత నాది. ఇది నా ఫ్యూచర్ ఈవినింగ్ కానీ మార్నింగ్ అని చెప్తాను. బట్ వెరీ వెరీ సీరియస్లీ డెసిషన్ తీసుకుంటాను. ఆ క్యాండిడేట్ ఏంటి ఎలాగా అనేది అన్నీ తెలుసుకొని, ఆయన ఏంటి అనేది తెలుసుకొని ఆయనకి నా ప్రాణం ఇస్తాను. ఈ 10 రోజులు ఆయన గెలిపించడానికి నా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను, గెలిపించుకుంటాం. మీ అందరం ప్రజలకు సేవ చేస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు అనిపించాను. థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంటే బైబుల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాస్ అన్నారు. గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని నిన్నటి రోజుని వారి రాష్ట్ర ప్రజల ముందు ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు ఉంచారు. మరి ఇప్పటికే ఆ మేనిఫెస్టోల అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా
ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా ఇప్పటికే మేనిఫెస్టో అంతా కూడా నిన్నటి సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. అయితే 2019లో వారి ఎన్నికల మేనిఫెస్టోని మీ అందరికీ తెలుసు. ఆనాటి ఎన్నికల్లో వారు ఒక మాట చెప్పారు, మాకు మేనిఫెస్టో అంటే ఏదో ఎన్నికల హామీలు కాదు, కేవలం ఓట్ల కోసమో అధికారం కోసం చెప్పే మాటలు కాదు, ఏవైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం నా సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకమైన మేలు చేస్తే ఈ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా వారి సామాజికంగా ఆర్థికంగా సమతుల్యత వస్తుంది, ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వెనుకబడతానంటున్న ముఖ్యమైన విద్య, అలాగే ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా హరిజన గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్న వారికి వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు మరి వారు పెట్టిన మేనిఫెస్టో కానీ మేనిఫెస్టోల అంశాలే కాకుండా అనేక అంశాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి ఇచ్చిన సూచనలు సలహాలతో పాటు ప్రజలకు ఏం అవసరం అనే విషయాన్ని అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. మరి దాంట్లో భాగంగానే నాడు నేడు స్కూల్స్ని మరి ఆధునీకరణ చేయడం అయితేనేమి, అలాగే నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ని ఆధునీకరణ చేయడం అయితేనేమి, పూర్తి స్థాయిలో ఉపాధ్యాయుల్ని విద్యారంగంలో నియామకాలు చేపట్టడం అయితేనేమి, లేదు వైద్య రంగంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో వారిని తీసుకోవడం అయితేనేమి, లేదు ఏవైతే వారు పెట్టిన నవరత్నాల మేనిఫెస్టో. పుల్లల దగ్గలపాడు కాసుమూరు పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామ పంచాయతీ సంబంధించి పొలదేళ్లపాడులో ఎస్టీ గిరిజన కాలనీలో మా పెద్దలు కాకాని గోవర్ధన ఆదేశాల మేరకు, అదేవిధంగా వెంకటాచలం మండల కన్వీనర్ అయిన మా గురువైన వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యా మేము గోవర్ధనుడికి ఓటేస్తాం, అయ్యా మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం, ఈరోజు మా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈది లైట్లు కానీ ఇంత అందంగా ఉన్నాయంటే అది కాకాని గోవర్ధన్ అంటే చొరవే. ఆ రోజు కాకాని గోవర్ధన్ 2014 ఎన్నికల్లో అమ్మ మీ ఇంటి బిడ్డ ఉన్నాను, ఖచ్చితంగా 2019లో నేను గెలుస్తాను, గెలిచి మీ ఇంటి బిడ్డ ఖచ్చితంగా చేసి పని చేస్తానని చెప్పి ఆ రోజు మాట చెప్పాడు. ఆ రోజు మట్టి రోడ్లు ఉన్నాయి ఇదంతా. అదే కాకాని గోవర్ధన్ గెలిచి మీ ఇంటి బిడ్డగా మాట ఇచ్చి అదే 2019లో ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈది లైట్లు కానీ వేసాడంటే అది కేవలం కాకాని గోవర్ధన్కే దక్కుతుందని చెప్పి ఈ ఎస్టీల తరఫున వాళ్ళే స్వయంగా అయ్యా మేము ఫ్యాన్ గుర్తు ఓటేస్తామయ్యా, మేము గోవర్ధన్ గెలిపిస్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎస్టీ గిరిజన కాలనీలో వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా మేము గాన జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే ఖచ్చితంగా మా జగనన్న మాకు వాలంటీర్ పంపించి మాకు అన్ని బాగోతులు చూస్తున్నారయ్యా. ఈరోజు మా పొలదేళ్లపాడు గ్రామంలో చుట్టూ అడవి ప్రాంతం అయినా కానీ అది వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ పెట్టడం వల్లే ఈరోజు మా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. మా ఇంటికే వచ్చి మాకు పనిచేస్తున్నాడంటే ఈరోజు మేము ఖచ్చితంగా జగనానికే ఓటేస్తాం. పేద సాదా బతకాలంటే ఎస్టీలు గుండెల్లో ఉండాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది. అదేవిధంగా మా పేద సాదా ఎస్టీలు సుఖ సంతోషాలు ఉండాలంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డికే అది సాధ్యమవుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు కాకాని గోవర్ధన్ అన్న ఎస్టీలో గుండెలో చిరస్థాయిలో నిలిచిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసే పనులు తీరుబట్టి వీళ్ళు కాకాని గోవర్ధన్కి మేము ఓటేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
వర్ధిల్లాలి కాకనకూడదు నాయకత్వం, వర్ధిల్లాలి కాకనకూడదు నాయకత్వం, వర్ధిల్లాలి కాకనకూడదు నాయకత్వం. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు. జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ తనదైన శైలిలో ప్రచారాన్ని చేస్తున్నారు. చూస్తాను, నేను చెప్తాను, షెడ్యూలింగ్ చేస్తాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డులో క్రిస్టియన్ ఆశీర్వాదాలు అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తండ్రి కుమార తీయకమలు పరిచేస్తున్నాం, తండ్రి కుమార పరిశ్రమలు ఆశిస్తున్నాం. ఆరోగ్యమందు, జ్ఞానమందు ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తండ్రి కుమార తీయకమలు పరిచేస్తున్నాం, తండ్రి కుమార పరిశ్రమలు ఆశిస్తున్నాం. ఆరోగ్యమందు, జ్ఞానమందు నాకు ఎంత అభిమానం అంటే, నేనేమో చిన్నప్పుడు చదువుకోండి సెంట్రల్ హై స్కూల్, నాకు అక్కడే క్రిస్టియానిటీ నరాలు ఇంపైప్ అయిందన్నమాట. ఆ జీసస్ అన్న, మదర్ తెరీసా అన్నా సరే. సో అందుకోసం అని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.